విమర్శలు చేశారు. సినిమాలలో నటన వేరు, ప్రజా జీవితంలో వ్యవహార శైలి వేరు అని పేర్కొంటూ రౌడీలు, గూండాలు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడడం సరికాదు అన్నారు. ఎలమంచిలి నియోజకవర్గంలో అవినీతి, గ్రావెల్ అక్రమాలు పెరిగాయని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై జనసేన ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ నే హెచ్చరించారని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ధర్మశ్రీ సూచించారు. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఒక 70 నుంచి 80% ఏదో వాళ్ళు ఉద్ధరిస్తారు. పవన్ కళ్యాణ్ డెఫినెట్ గా కొంత ఉద్ధరిస్తాడు, గ్యారెంటీగా మనకి మంచి గౌరవం ఇస్తారో, స్థానం కల్పిస్తారో అని అనుకున్నారు. కానీ ఆ కాపులు అందరికీ తెలిసింది, ఇందాక మాటల్లోనే చెప్పాను అందరికీ కూడా. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వల్ల మనకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకం అయితే అందరిలో కూడా వచ్చింది. మా కాపు సామాజిక వర్గం కూడా మనం మీటింగ్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, మనం పార్టీని అధికారంలోకి ఎలా తీసుకురావాలి, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మనం ఎలాగా పార్టీకి ఉపయోగపడతాం, పార్టీ మనకి ఎలాగ ఉపయోగపడుతుంది అనే రీతిలో ఒక ఆత్మీయ సమావేశం మంచిగా పెట్టుకుంటే వీళ్ళకి ఎందుకో ఒళ్ళు గగులుబాటు అయిపోయి, అమ్మో ఉన్నటువంటి సామాజిక వర్గం వల్లే మనం 21 సీట్లు తెచ్చుకున్నాం, ఇంకా అధ్యత మనకేమో మన అడ్రస్లని గల్లంత అయిపోతున్నాయని వాళ్ళు తెలిసే మళ్ళీ తిరిగి మా మీద బుర్రజల్లే కార్యక్రమం చేస్తున్నారు తప్ప, అక్కడ మా కాపు సామాజిక వర్గానికి సంబంధించినట్టు కూర్చున్నటువంటి నాయకత్వం ఏది కూడా అక్కడ ఎవరిని విమర్శించే కార్యక్రమం చేయలేదు. మనం పార్టీని అధికారంలోకి ఎలా తీసుకురావాలి, అట్ ది సేమ్ టైం పార్టీ కూడా మనకి భవిష్యత్తులో మనకు ఉపయోగపడే విధంగా మనం ఏది కార్యాచరణ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు తీర్మానం చేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడైతే ప్రతి కాపునేస్తం అనే కార్యక్రమం పెట్టి ప్రతి ఏడాది ఇచ్చారు. వీళ్ళు ఇచ్చినటువంటి లేవు, ఇప్పుడు 9,000 కోట్ల దగ్గర ఇవ్వాలి, ఒక్క పైసా ఇవ్వలేదు. ఇవన్నీ కూడా తీర్మానం చేసి ప్రభుత్వం డిమాండ్ చేయడం జరిగింది.